వినూత్న ఫీజు విధానాన్ని అమలు చేయాలి. ఇంటర్ అడ్మిషన్లను ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం డిగ్రీ ఆన్లైన్లో చేస్తూ ఉన్నారో ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మూడవ తీర్మానంగా ఆమోదిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరానికి గాను ఉద్యోగ భర్తీ క్యాలెండర్ను విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి నాలుగో తీర్మానం. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులను కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి ఐదో తీర్మానం. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆరవ డిమాండ్ తీర్మానం. నిరుద్యోగ వృత్తిని కల్పించాలి. నిరుద్యోగ యువతకు నెలకు 5,000 నిరుద్యోగ వృత్తిని అందించాలని చెప్పేసి ఆరవ తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి ఇవాళ 30% నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యా వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సినటువంటి అవసరం. 9వ తీర్మానం. పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని చెప్పేసి 11వ తీర్మానం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి నైపుణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నూతనంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు భవనాలు ఈ రోజు వరకు కూడా లేవు. శాశ్వత భవనాలు నిర్మించాలి. నాణ్యమైన సిబ్బందిని కూడా నియమించాలి. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు విశ్వవిద్యాలయాలను ఖచ్చితంగా నిర్మించాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఓయూకి రావాలంటే సుదూర జిల్లాల నుండి ఉండేటువంటి మారుమూల విద్యార్థులు వచ్చి చదువుకోలేనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కు ఒక యూనివర్సిటీ అదేవిధంగా మెడికల్ కాలేజీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని తెలియజేస్తా ఉన్నాం. టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి మౌలిక పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ప్రభుత్వం బీసీ ఎస్టీ జనరల్ అభ్యర్థులకు స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసి వాటి సంవత్సరం పొడవునా కూడా కొనసాగింపుగా ఉండాలని చెప్పేసి 14వ తీర్మానం. విద్యా సంవత్సరం ముగింపు లోపు వరకే ఇప్పుడు చాలా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరం గడిచిన తర్వాత కూడా రానటువంటి సందర్భం. అందుకే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే విద్యా సంవత్సరం గడవక ముందే విద్యా సంవత్సరానికంటే ముందే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి 15 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి